ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయంలోని 19వ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములో మోక్షయుక్తుడు అని చెప్పబట్టడానికి కారణాలు చెప్పారు. ఏంటంటే ఏ ఒక్క కోరిక లేకుండా ఉండటం, మనస్సును పూర్ణముగా నిగ్రహించి ఉండటం, ఆత్మయందు ఎప్పుడు దాన్ని స్థాపించనో అప్పుడే అతడు యోగసిద్ధుడని చెప్పారనమాట. మరి మోక్ష ప్రాప్తికి ఉపాయాలు ఏంటంటే సమస్తములైనటువంటి కోరికలను, ఆశలను విడనాడటం, మనస్సును లెస్సగా నిగ్రహించుకోవటం, మనస్సును ఆత్మయందు స్థాపించటం. అయితే ఈరోజు తెలుసుకోబోయేటువంటి 19వ శ్లోకంలో ముఖ్యంగా భగవానుడు సమాధి స్థితి యందు యోగి యొక్క మనసు ఎట్లా ఉంటుందో వర్ణిస్తున్నారు. యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృతా యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. నివాతస్థ గాలి వీచని చోట ఉన్న దీపము యథా ఏ ప్రకారము నా ఇంజతే కదలకుండునో సా అది ఆత్మనః యోగం ఆత్మధ్యానమును యుంజత అభ్యసించుతున్న అనగా అనుష్ఠించుతున్న యోగినః యోగి యొక్క యత చిత్తస్య నిగ్రహింపబడిన మనసునకు ఉపమా దృష్టాంతముగా స్మృత తలంపబడినది. గాలి వీచని చోట ఉన్నటువంటి దీపము ఏ ప్రకారముగా కదలక నిశ్చలముగా ఉండునో ఆ ప్రకారమే ఆత్మధ్యానమును శీలించుతున్న యోగి యొక్క స్వాధీనపడిన చిత్తము కూడా నిశ్చలముగా ఉండును. కనుకనే యోగి యొక్క నిశ్చల మనస్సునకు అట్టి గాలి వీచని చోట గల దీపము దృష్టాంతముగా చెప్పబడినది. సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.